నేనంత బ్యాడ్ పార్ట్నర్ అనుకుంటున్నావా? అండ్ యు నో దట్ ఐ లవ్ యూ ద మోస్ట్ కదా? మ్యామ్, గ్రిల్డ్ ఫిష్. ఆల్రైట్. అది నాదే. ఏ టోపీ, గ్రిల్డ్ ఫిష్ నేను ఆర్డర్ చేశాను. ఓ అట్లీస్ట్ గెట్ us some water. నువ్వు చెప్పు, నేను ప్రొసీడ్ అవనా? ఆంటీ, అది మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియట్లేదు. ఐ నో యు ఆల్ లవ్ మీ, బట్ నేను కొంచెం ఆలోచించాలి. ఇదేమైనా రాకెట్ సైన్స్ ఆలోచించడానికి? ఎస్ ఆర్ నో, అండ్ యూ నో వాట్ టు సే. నాకు బాగా తెలుసు నువ్వేం చెప్తావు. అందుకేగా వీడు పిలవగానే నేను ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చేసాను. నువ్వు దయచేసి వీడిని మోకాళ్ళ మీద కూర్చుని ప్రపోజ్ చేయమనికే. వై నాట్? Will you marry me, my cupcake? గ్రిల్ ప్రాన్. ఇది నేను ఆర్డర్ చేసింది. అయినా పర్లేదు, మీరు తినండి ఆంటీ. నువ్వు ఇట్రా రా, ఒక్క నిమిషం ఉండు. ఈ రోజుతో కలిపి మన ఇద్దరికి పరిచయమై 2 రోజులు అవుతోంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఇష్యూ ఏంటో, మీరిద్దరు ఎన్నాళ్ళుగా లవ్ చేస్తున్నారు, నిన్ను సడన్గా ఎందుకు నిన్ను అని పిలిచానో తెలియట్లేదు. కానీ వీడు నీకొద్దు అంతే. ఆల్రెడీ చాలా సమస్యల్లో ఉన్నాను, లేదంటే నేను వాళ్ళిద్దరిని ఉతికి పారేసేవాడిని. రిజిస్టర్ చేస్తే గ్యారంటీ అంట. నువ్వేమో ఫ్రిడ్జా? ఫిష్ థాలీ. ఇలా చూడు, వాడంత కాకపోయినా ఒక రేంజ్కి నేను బోరింగ్ క్యాండిడేట్నే. కానీ నేను ఇష్టపడ్డ అమ్మాయి నా మొహం చూసి నో అని చెప్పిన తర్వాత నేను చేంజ్ అయ్యాను. అదే విధంగా అందంగా ఒక నో చెప్పి వాడిని మార్చవా ప్లీజ్? వివేక్, ఇట్స్ నో. వాట్? గట్టిగా చెప్పు. ఇట్స్ నో. Mom. I quit. You suffer. మరి బిల్లు? అది నేను ఇస్తాలే. ఇలా చూడు, నన్ను నువ్వు అని పిలవద్దు. డన్. మిస్టర్ ఆయుర్వేదం, థ్యాంక్స్. నైస్. నానా నేనే. ఏంటి నేనే? ఏమైపోయావురా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఎందుకు ఫోన్ తీయలేదు? ఫోన్ మిస్ అయింది. ఎయిర్పోర్ట్ నుంచి కాల్ చేసి చెప్పానుగా, చిన్న పని పడింది. అదేరా నాకు అర్థం కాలేదు. ముంబైకి ట్రైన్లో వెళ్ళిన వాడివి గోవా ఎయిర్పోర్ట్ నుంచి నాకు ఫోన్ చేశావు. మీ అమ్మ నిన్నే కాదు, ఏ తప్పు చేయని నన్ను కూడా నోటుకొచ్చినట్టు చెడామడా వాయించేసింది. నేను 2 రోజుల్లో బాంబేకి వెళ్తానులే. అంతవరకు అమ్మని ఎలాగైనా మేనేజ్ చేయండి. అదంతా నేను చూసుకుంటానులే. అక్కడ నువ్వు ఎక్కడుంటున్నావు? నేను ఇక్కడ ఒక ఫ్రెండ్తో ఉంటున్నానులే. ఫ్రెండా? ఎవరా ఫ్రెండ్? ఆ ఫ్రెండ్ మీకు తెలిసే ఛాన్స్ లేదు. సరే ఏం చేస్తున్నారు? నేను ఆరేసిన బట్టలు తీయడానికి వచ్చాను. అయ్యో, ఒంటరిగానా? కాదు, నేను ఇంకో 10 మంది కలిసి వచ్చాం. ఏమిట్రా ఈ ప్రశ్న? సరే, ఈ రోజే నువ్వు అమ్మకు ఫోన్ చేయాలి. అలాగే రోజు నాకు ఫోన్ చేయాలి. ఓకేనా? సరే సరే, వినపడింది. బాగా కంగారుగా ఉన్నట్టున్నాడు. ఏమైంటుంది వీడికి? ఇంకెవరికైనా ఫోన్ చేయాలా? అమ్మతో మాట్లాడాలి, కానీ అది యూఎస్ టైంలోనే. నైట్ మాట్లాడొచ్చులే. తర్వాత ఫార్మసీలో ఆ కుర్రాడితోనూ డాక్టర్తోనూ. అదంత అర్జెంట్ ఏం కాదు. దానికి ఫోన్ వద్దా? కావాలి, అప్పుడు మీరు ఇస్తే చాలు. ఇన్స్పెక్టర్ చెప్పారా ఇన్వెస్టిగేషన్కి 2 రోజులు పడుతుందని? అవును, ఆయనే చెప్పారు. ఆయన బేకరీ అతన్ని కూడా పిలిచారా? బేకరీ వాడిని అవసరమైనప్పుడు పిలుస్తారులే. ఓ, అయితే వాస్కోకి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళక్కర్లేదా? అవునవును, నేను వెళ్ళాలి. కానీ ఆయనకి జీప్ ఉంది కదా, అందులో కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. రేపు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళాలి? రేపు పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసినప్పుడు వెళ్తే చాలు. పోలీస్ స్టేషన్ ఎప్పుడు ఓపెన్గానే ఉంటుందిగా? కరెక్టే. నేను చెప్పింది ఇన్స్పెక్టర్ వచ్చే టైంకి. ఇవాళ వెళ్ళింది కరెక్ట్ టైమే.
నేను ఇంతవరకు చూసిన వాళ్ళల్లో నువ్వే జెన్యున్గా ఉన్నావు. ఇంత ఫ్రాంక్గా ఎలా ఉంటున్నావు? ఎందుకు ఇప్పుడు సడన్గా ఎలా చెప్తున్నారు? నేను నిజంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నేను దాని గురించి అండలేదు. ఈరోజు వివేక్ ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు అక్కడ లేకపోతే నేను ఓకే చెప్పుండేదాన్నేమో. ఎస్ అదే. నాకు చాలా కోపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏం చేసినా కరెక్ట్గా ఉంటుంది. అందుకే ఆ రోజు నిన్ను అని ఐ మాట్లాడాను. గెట్ ఇట్. నాకు ఇప్పుడు ఎలా ఉందో చెప్పనా నీకు? ఎన్నో రోజులుగా తాళం వేసిన రూమ్ని తెరిచినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది కదా, అలా ఉంది. కానీ ఆ తలుపు పగలకొట్టడానికి నేను రావాల్సి వచ్చింది. అరే ఏంటి ఫోను? ఇది నా పాత ఫోన్, నువ్వు ఉంచుకో. వెళ్ళేదాకా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక సిమ్ కూడా ఉంది. ఓ మంచి పని చేసావు. కావాలంటే నువ్వు వెళ్ళి లోపల పడుకో, నేను ఇక్కడ సోఫాలో పడుకుంటా. అలాగా? పక్కా. ఇవన్నీ ఆరేయడానికి బయట అదిగో అక్కడ ఉంది. లోపలేం మర్చిపోలేదు కదా? లోపలికి వెళ్ళి చూడు. ఇలాంటి పాత హిందీ సాంగ్స్ వీక్నెస్ నాకు ఉంది. సినిమా పాట కాదు, ఇది పాత పాకిస్తానీ గజల్. ఈ ఫోన్లో ఉందని ప్లే చేశాను. వైఫై కనెక్ట్ చేశాను, లాక్ ఓపెన్ చేశాను. ఓ థ్యాంక్ యూ. లంచ్ హెవీ అయినందువల్ల నాకు ఆకలి లేదు. నీకు ఆకలిస్తే కిచెన్లో ఫ్రూట్స్ ఉన్నాయి. నా పొట్ట ఫుల్గానే ఉంది. చూసా. గుడ్ నైట్. గుడ్ నైట్. బాచోనా, మీరు అసలు ఏమైపోయారు? మెల్లగా మెల్లగా. నేను గోవాలో ఉన్నాను, ఇక్కడ ఒక విషయంలో లాక్ అయ్యాను. రే డాక్టర్, చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. తిరిగి కాల్ చేయొచ్చు అంటావా? ఏమని తిడితే తిడతారు. మే ఏంట్రా అదంతా? అదేం లేదన్నా, మొన్న ఒక దొంగోడు వచ్చి టీవీ సెటప్ బాక్స్ అన్నీ ఎత్తుకుపోయాడు. ఇవాళే పోలీసులకు దొరికాడు. నువ్వేం భయపడద్దన్నా, నేనున్నానుగా. దొంగను చూసావా? నాకేమైనా కలుదు భయ్యా. ఇదిగో భయ్యా, చూసావా? వీడు దొరికాడు కాబట్టి సరిపోయింది, లేదంటే అందరూ నన్ను అనుమానించేవారు. నువ్వేం టెన్షన్ అవ్వకు, ఫార్మసీ చక్కగా నడుస్తుంది. సరే ఓకేరా, నువ్వు డాక్టర్కి ఏం చెప్పొద్దు, నేను మాట్లాడుకుంటాను. సరేనా? ఏం చేస్తున్నావు? నేను న్యూస్ చూస్తున్నా. ఓ, న్యూస్ హెడ్లైన్ ఇందులో వినిపించింది. లోపల ఇందులో ఒక మంచి ఫోటో ఉంటేను, అలా వీడియో కూడా చూసి. ప్రశాంత్, త్వరగా పడుకుని నిద్రపో. ఈరోజు నేను నీతో రానా? అయ్యో వద్దొద్దు, అక్కడ పిచ్చ క్రౌడ్ ఉంటుంది. అవసరమైతే పిలుస్తాను. నా ఫోన్ ఎక్కడ? అవును, ఓకే. హలో హలో, ఎక్కడున్నావు? నేను ఇందులో ఎక్కేశాను. నువ్వెక్కడా? నేను ఒడ్డునే ఉన్నాను, జంగారం చూశాను. నిధి వచ్చిందా? లేదన్నా, తను వచ్చే టైం అయింది. నువ్వు అక్కడే వెయిట్ చేయి.
యా బ్రిడ్జ్ నహీ హే ఇలా వెళ్తేనే ఈజీ. అలాగా. అన్నా తను అందులోనే ఉందనుకుంటా అన్నా. తనకి దొరికిపోకు, దాక్కో. నేను చెప్పాక నువ్వు తన దగ్గరికి వెళ్ళు, సరేనా? సరే. నువ్వెందుకు లోకి వీడిని నమ్మావు? వీడే బామని వాళ్ళకి పట్టించాడు. ఎదవా సచ్చినోడు, ముద్ద నష్టపోడు. నన్ను అంటుంది. అయ్యే ఏంటిది? ఇలా చూడు, నువ్వు ఇలా నోటికొచ్చినట్టు అడ్డమైన తిట్లు తిట్టావు అనుకో. నువ్వే నేర్పించావా ఇవన్నీ? చిన్నప్పుడు నేర్పించాను. చాలా ముఖ్యం. నేను చెప్పానుగా, నీ విషయం బామ్మ నాకు చెప్పింది అంతా అయిపోయిన తర్వాతే. ఆ ముసలిది ఇదంతా నాకు ట్రైన్లోనే చెప్పుండొచ్చు. ఆ రోజు నువ్వు రియాజ్ సార్ సైడ్ ఉన్నావు. ఓ ఎంత మర్యాద. బంగారం, నువ్వు కాదు మీరు అని చెప్పాలి. నేను ఇప్పుడు సైడ్ మారానుగా. నేను నీ సైడే. మన ఇద్దరు ఇప్పుడు ఒకే సైడు. నిధి, ఇందుకన్నా నీకు ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పు? ఈ వారం సావి ఒక బోట్ చూడడానికి వెళ్తున్నాడు.